రాష్ట్రంలో రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఎండల తీవ్రతతో పాటు వడగాలులు కూడా అధికంగా వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భానుడు బగ్గుమంటున్నాడు. ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరగనున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈసారి ఎండాకాలం ముందుగానే రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి నుంచే పెద్ద ఎత్తున ఎండలు కొడుతున్నాయని, ఈసారి ఎండాకాలం ఎక్కువ రోజులు ఉంటుందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు ఎక్కువగా వీస్తాయన్నారు. ఇప్పటికే జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా ఆదిలాబాద్లో 40 డిగ్రీలు, భద్రాచలం, హకీంపేట్ 39గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో సైతం 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఆల్మోస్ట్ 40.8 వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. ఇంకా నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 39.9 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 38.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సుమారు అన్ని జిల్లాల్లోనూ కూడా 38 నుంచి 39 వరకు కూడా ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం చూస్తున్నాం. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 6 జిల్లాలకు ఈ యొక్క ఎండవేడిమి అధికంగా ఉండడం వల్ల ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, అలా పెద్దపల్లి, జగిత్యాల్ చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాలకు సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండవేడిమి నమోదవుతుందని ఒక అంచనా ప్రకారం ఈ యొక్క కలర్స్ ఇండికేట్ చేయడం జరిగింది. తెలంగాణలో పెరుగుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్.